హైదరాబాద్ ఎప్పుడు కూడా 3 పూలు 6 కాయలు అంటారు, కానీ నేను నమ్మన్నది 6 పూలు 18 కాయలుగా ఉంది రియల్ ఎస్టేట్. చాలా మంది ఏమంటారు అంటే రియల్ ఎస్టేట్ పడిపోయింది, ఆగమైపోయింది అంటే ఎప్పుడైనా కానీ ప్రతి దానికి ఒక టైం వస్తుంది. సో ఒక టైం వచ్చినప్పుడు ఏమవుతుందంటే మార్కెట్ కొంచెం సాచురేషన్ అవ్వడం కానీ కొంచెం స్లో డౌన్ అవ్వడం కానీ అవుతుంది. దానికి మేజర్ రీజన్స్ ఏమున్నాయి అందరికి తెలుసు. ఒకటి ఏంటంటే ప్రతి 5 సంవత్సరాలకు 10 సంవత్సరాలకు ట్రెండ్ చేంజ్ అవుతా ఉంటుంది రియల్ ఎస్టేట్ లో. ఇప్పుడున్న ఫ్యాషన్ ఇంకో 10 సంవత్సరాలు సేమ్ ఫ్యాషన్ ఉంటుందా? ఉండదు, అన్ని చేంజ్ అవుతాయి. కానీ రియల్ ఎస్టేట్ మాత్రం ఎప్పుడు అట్లనే ఉండాలనుకోవడం కూడా మూర్ఖత్వమే. ఉండదు అట్లా. మార్కెట్లో ఏంటంటే కొన్ని ఫైనాన్షియల్ క్రైసిస్ వచ్చినప్పుడు కానీ, ఇప్పుడు గతంలో ఏముండే మనకి అంటే ఇంతకుముందు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ విడిపోయింది, తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఏమైంది నోట్ల బందీ అయిపోయింది, తర్వాత ఏమైంది COVID-19 వచ్చింది, తర్వాత రీసెంట్ టైంలో ఏమొచ్చింది 2023 ఎండింగ్ లో మనకి ఎలక్షన్ రిజల్ట్. సో అప్పుడు ఏమవుతుందంటే గవర్నమెంట్లు మారినప్పుడు మనం 10 సంవత్సరాలు కేసీఆర్ గారిని చూసినాం. నెక్స్ట్ ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత వీళ్ళ పాలసీస్ ఏముంటాయో చూద్దాం. తొందర ఎందుకు మనకి? ఇన్ని రోజులు వీళ్ళ చూసినాము, ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తారు, వెయిట్ అండ్ వాచ్, వీళ్ళు ఎక్కడ ప్రపోజల్ పెడతారు అనేది అబ్జర్వ్ చేస్తారనమాట జనాలు. అప్పుడు ఏమవుతుందంటే 4 రోజులు స్లో డౌన్ అవుతుంది. ఇది ఫస్ట్ రీజన్, ఇది అందరికి తెలుసు. సెకండ్ ఇంపార్టెంట్ రీజన్ ఏంటంటే కొత్త గవర్నమెంట్ వచ్చిన తర్వాత గతంలో ఎప్పుడు లేనట్టుగా ఒక భయం ఏం స్టార్ట్ అయిందంటే హైడ్రా అనేది తీసుకొచ్చారు. మళ్ళీ మొన్ననే కొత్త ఆఫీస్ కూడా పెట్టారు. సో ఈ హైడ్రా అనేది వచ్చిన తర్వాత ఏమైపోయిందంటే, హైడ్రా అనేది మొన్న వచ్చిందని అందరికి తెలుసు, కానీ హైడ్రా కంటే ముందే ఇంకోటి ఉంది ఆల్రెడీ, డిజాస్టర్ మేనేజ్మెంట్ అనేది. అంటే ఏవైతే అక్రమ కట్టడాలు కడతారో వాళ్ళని కూల్చేయడానికి ఒక సపరేట్ బాడీ ఉంటుంది ఆల్రెడీ. కానీ అది ఇన్ని రోజులు మార్కెట్లో హైలైట్ కాలేదు, ఈ హైడ్రా హైలైట్ అయింది. సో దీని వల్ల ఏంటంటే జనాలకు ఒక భయం వచ్చింది. అమ్మో ఇక్కడ హైదరాబాద్ లో అనగానే చాలా వరకు గుంటలు, అదే విధంగా కాలువలు, అదే విధంగా మనకి చెరువులు చాలా వరకు కబ్జా చేసేసుకున్నారు, అక్కడ ఇల్లు కట్టుకున్నారు. సో ఇప్పుడు ఈ హైడ్రా వచ్చిన తర్వాత ఎక్కడ ఇల్లు కూల్చేస్తుందో తెలియదు, ఎక్కడ ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయో తెలియదు అని చెప్పి జనాలు ఏంటంటే కొంచెం భయం స్టార్ట్ అయింది. సో ఈ భయం వల్ల ఏంటంటే అగైన్ రేట్లు ఏం తగ్గిపోలేవు, ఎవరు కూడా లాస్ట్లో అమ్ముకోవట్లేదు. కాకపోతే అగైన్ కొంచెం ఆగి చూద్దాం, వీళ్ళు ఏమైనా కొత్త రూల్స్ తెస్తారేమో, వీళ్ళు ఏమైనా కొత్త పాలసీస్ తెస్తారేమో, దీంట్లో ఏమేమి ప్రాబ్లమ్స్ వస్తాయి చూద్దామని ఉన్నారు. హైడ్రా వచ్చి దగ్గర 1 year అయింది. సో హైడ్రా వచ్చిన తర్వాత వాళ్ళు క్లియర్ ఒక మాట చెప్పారు, ఏంటంటే ఏదైతే అప్రూవ్డ్ లేఅవుట్స్ ఉన్నాయో ఇప్పుడు కొత్తగా, ఏవైతే నాలాల పక్కన, చెరువుల పక్కన, కుంటల పక్కన దగ్గరగా ఉంటాయో వాటికి మాత్రమే కొంచెం ఎఫెక్ట్. కానీ మొత్తం ఇప్పుడు హైడ్రా వల్ల మొత్తం హైదరాబాద్ కూల్చేసిరా? కూల్చలే కదా. సో దీని వల్ల ఏంటంటే కొంచెం మార్కెట్లో ఏంటంటే వెయిట్ అండ్ వాచ్ మూడ్ లో చాలా ఎక్కువ మంది ఉండడం వల్ల సేల్స్ ట్రాన్సాక్షన్ తక్కువ జరిగినాయి. సో అందుకనే మార్కెట్ అనేది ఏంటంటే కొంచెం సేల్స్ లో స్లో అయింది. బట్ అగైన్ డోంట్ వరీ, ఇట్ విల్ బౌన్స్ బ్యాక్ అగైన్. రాసి పెట్టుకోండి, నేను మళ్ళీ చెప్తున్నా మీకు, 2028 నుంచి 30 తర్వాత మళ్ళీ రియల్ ఎస్టేట్ బూమ్ స్టార్ట్ అవుతుంది. ఎంత స్పీడ్ అవుతుంది అంటే, అరే మొన్నటిదాకా ఎవరు దేకలే కదా రియల్ ఎస్టేట్ ని, మొన్నటిదాకా హైడ్రా అన్నారు, మొన్నటిదాకా గవర్నమెంట్ చేంజ్ అయినారు, మొన్నటిదాకా రేట్లు పడిపోయినారు, అరే ఇంత సడన్ గా ఎట్లా పెరిగినాయి రేట్లు అంటారు. అట్లా పెరగడానికి కూడా కొన్ని స్ట్రాటజీస్ ఉంటాయి. ఇవాళ వరల్డ్ వైడ్ గా ఎక్కడైనా మీరు తీసుకోండి, ప్రపంచంలో ఉన్న అందరు ఇన్వెస్టర్స్ కళ్ళన్నీ ఎక్కడ సైడ్ చూస్తున్నారు అంటే ఓన్లీ హైదరాబాద్. హైదరాబాద్ ఏంటంటే ఇక్కడ ఉన్న అట్మాస్ఫియర్ అలాంటిది, ఇక్కడ ఉన్న మనకి ఏంటంటే అన్ని రకాల ఎమ్యూనిటీస్ ఫెసిలిటీస్ ఉన్నాయి, ఇక్కడ ఏం సముద్రాలు లేవు వచ్చి కొట్టుకోవు. కాబట్టి ఇక్కడ ఉన్న ఆపర్చునిటీ ఇక్కడ ఆల్రెడీ ఒక ఎస్టాబ్లిష్ అయిపోయింది. ఇండియా లెవెల్లో తీసుకుంటే ఇలా హైదరాబాద్ కి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తున్నారు. ఇవాళ డొనాల్డ్ ట్రంప్ గారు వస్తున్నారు, ఇలా ముఖేష్ అంబానీ గారు వచ్చి ఇక్కడ ప్లానింగ్ చేయబోతున్నారు. దీని అర్థం ఏంది? హుషార్ ఆద్మీకో ఇషారా కాఫీ హే, తెలివైన వానికి సైకిల్ చాలంటారు. అట్లా ఈ టైంలో ఏంటంటే మార్కెట్ స్లో ఉన్నప్పుడు కొనాలనుకునే వాళ్ళకి మంచి అడ్వాంటేజ్. మార్కెట్ స్లో అయింది, అందరు ఇదే భయంలో ఉంటారు కదా. ఈ టైంలో ఏంటంటే ఎవరైనా ఎమర్జెన్సీ ఉండి అమ్ముకోవాలని చూస్తారు. అప్పుడు ఏముంటది, మార్కెట్ డల్ ఉంది కదా అనగానే చలో ఇక్కడ 10 రూపాయలు వచ్చే బదులు నాకు 8 వచ్చినా చాలు, 7 రూపాయలు వచ్చినా చాలు అనుకుని అమ్ముకునే వాళ్ళు ఉంటారు. సో ఈ టైంలో ఎవరైతే తీసుకుంటారో వాళ్ళు ప్రాఫిట్ లో ఉంటారు. ఒక్కటి ఏంటంటే లీగల్ వెరిఫికేషన్ చేసుకున్నామా లేదా, అది రైట్ ప్రాపర్టీయా కాదా, ఈ హైడ్రా లాంటి దానికి ఏమైనా ఎఫెక్ట్ అవుతుందా లేదా, అది క్లియర్ ఉందా లేదా తెలుసుకొని అప్పుడు మాత్రమే ఇన్వెస్ట్మెంట్ చేయాలి. మీరు ఉండడానికైనా, ఇల్లు కట్టుకోవడానికైనా, లేదా రెడీ టు మూవ్ అపార్ట్మెంట్స్ ఆఫ్ ఫ్లాట్స్ అయినా ఇవన్నీ చెక్ చేసుకోవాలి. అండ్ ఫైనల్ గా ఇంకొకటి చెక్ చేసుకోవాలి, రెప్యుటేషన్. ఎవరైతే బిల్డర్ గానీ డెవలపర్ గానీ ఉన్నారో వాళ్ళకి మార్కెట్ లో ఎలాంటి క్రెడిబిలిటీ ఉంది, ఎలాంటి వాళ్ళకి మార్కెట్ లో ఫేస్ వాల్యూ ఉంది అనేది చాలా ఇంపార్టెంట్.